ప్రజల్లో కూడా ఎందుకని ఆ చైతన్యం క్రియేట్ చేయలేకపోతున్న నాయకులు నేను ఒక స్వతంత్ర సమరయోధుని మనవరాలని. నా తండ్రి ఆర్మీలో పనిచేసి వచ్చాడు. ఆ తర్వాత ఒక కార్మికుడిగా కష్టపడి నన్ను పెంచాడు. నేను మొత్తం గమనించా. ఎందుకు సచ్చుబడిపోయి ఉన్నారు అంటే మాస్క్ లేదన్న డాక్టర్కే దిక్కు లేదు. భయం. ఒక మంత్రిగా చేసిన ఒక ముఖ్యమంత్రి తమ్ముడిని చంపితేనే ఎవరు చంపాడో ఇంతవరకు తెలియలే. ఇక ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యురాలు, ఒక ఒంటరి స్త్రీ నేను మాట్లాడితే ఏంటయ్యా నాకు జరిగేది. అందుకని నాకే జరగనప్పుడు మరి మామూలు వాళ్ళు పెన్షన్ 200 పెన్షన్ 2000 చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన నమ్మారా? నేను వస్తే 3000 చేస్తానమ్మా అన్నాడు. నమ్మలా. పెంచుకుంటూ పోతానన్న ఆయన నమ్మాడు. 4 సంవత్సరాలు 8 నెలలకి ఆయన 3000 ఇస్తే నోరు మూసుకుని బతుకుతున్నాడు. ఇంత భయాందోళనలతో అసలు మనుషులు బతకటం ఏంటి? అందరికీ హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అన్ని హక్కులు, వాక్ స్వాతంత్ర హక్కు, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, భావ ప్రకటన. నోరు విప్పి అడిగిన కిరణ్ కుమార్ గతి ఏంటి? ఆ శిరోమణనం చేయించుకున్న ఆయన గతి అసలు ఏమీ అడగనే నాలాంటి రంగనాయకమ్మ గతి ఏంటి? ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ కాదా? 6 నెలల క్రితం రావాల్సిన కౌలు రాలా. రాజధాని రైతులు నోరు మెదిపారా? వాళ్ళు ఏం తెచ్చు తింటారు? 6 నెలల క్రితం రావాలి వాళ్ళకి. వాళ్ళకి రాలా. అడిగారా? రోడ్డు ఎక్కారా? ఎవరిది తప్పు? ఎవరి ప్రశ్నించలేని ప్రజలదా? ప్రజలది కానే కాదు. కేవలం ఒక భయాన్ని కలిగించి క్షుద్ర రాజకీయాలు పెట్టి అంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఆలోచనతో సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళాడు. అది సాధ్యపడలేదు 5 సంవత్సరాల్లో. అతనికి కాదు, పక్క రాష్ట్రంలో ఓ మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఈ లొల్లి నా దగ్గర ఎందుకు? రాజమండ్రి జైలు దగ్గర చేసుకోండి, గోడలు బద్దలు కొట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్తారే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, అదే స్క్రిప్ట్ ఇప్పుడు తిహార్ జైలు దగ్గర చేసుకోమని. అలాగే ఓటుకు నోటు అని పుట్టించారు. ఆ ఓటుకు నోట్లు చిక్కుకున్న వాడికన్నా చిక్కడానికి ఏ పరిస్థితులు పెట్టాడే వాడికి ఏం మోడుతుందో రేపు మీరు చూస్తారు. అలాగే రిటర్న్ గిఫ్ట్ అనే పదం కొత్తగా విన్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఈయన పడి లేచే కెరటం. ఈయన భారతదేశంలో ఉన్న అత్యంత ఆర్థిక మేధావుల్లో మూడో వ్యక్తి. ఆయన్ని బతకనిస్తే ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏ రేంజ్కి తీసుకెళ్తాడో మీరు చూస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు ఇవ్వండి ఆయనకి అవకాశం. ఆయనకి 10 ఏళ్ళు అక్కర్లా, 5 ఏళ్ళు చాలు. ఏం చెప్పాడో చేసి చూపిస్తాడు. రేపు 4000 ఇస్తానన్నాడు. 3000 ఇవ్వడానికి నీకు 4 ఏళ్ళు 8 నెలలు పట్టింది. మర్నాడే ఆయన 4000 ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆయన ఇవ్వగలడు. సంపద సృష్టిస్తాడు, ఇస్తాడు. అది ఆయన చదివిన రాజనీతి శాస్త్రం కాదు ఆయన చదివింది. మేము చదివాం రాజనీతి శాస్త్రం, ఆయన చదివింది అర్థశాస్త్రం. ఆయనకి తెలుసు. నువ్వేం చదివా, ఏం పరిపాలిస్తా? కానీ జనాల్లో అయితే ఒక భయం అయితే క్రియేట్ చేశాడు 5 సంవత్సరాల్లో. ఆ భయంతో బతకడం అవసరమా? భయంతో బతికేమో అంటే బానిస కింద లెక్క. అంత బానిస బతిక అవసరమా? స్వాతంత్రం వచ్చింది, ప్రతివాడికి పోటీ చేసే హక్కు వచ్చింది. పోటీ చేసేవాడు నచ్చకపోతే పాతాళానికి తొక్కే హక్కు నీ చేతిలో ఉంది. ఏంటి ఆ భయం? ఏం ఆశించి? కానీ ఈ రోజుల్లో కూడా, ఇప్పుడు పరిస్థితుల్లో కూడా జనాల్లో ఉంటే నాయకుడికి ఇది గెలుపు గ్యారంటీ. జనాల్లోనే ఉండి కష్టమైన సుఖమైన గద్దె రామ్మోహన్ రావు గారికి నిలబడేటువంటి క్రేజ్ ప్రజల్లో కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి. ఇప్పుడు చెప్తాను, చాలా అరుదుగా ఉంటారు. గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు ఒక పెద్ద మనుషులు. చంద్రబాబు నాయుడు లాగా ఈయన ఒక పెద్ద మనిషి, మర్యాదగా ఉంటాడు, మన్ననగా ఉంటాడు. మనం పలకరిస్తే ఏంటమ్మా అంటాడు. ఏ రకమైన స్కాములు లేవు, ఇప్పటివరకు లేవు. అందుకని రామ్మోహన్ గారిని కొన్ని వర్గాలు ఇష్టపడతాయి. ఆయన మనకు కనపడపోయినా మనం ఆయనకు ఓటేస్తాం. అయితే ఇవాళ కాలం ఎలా ఉంది? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నా చొక్కా దించుకుని వచ్చి నన్ను విడిపించలేదు అంటాడు. అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం ఏంటి? ఎలిగేషన్స్ నువ్వు ఎంత తప్పులు చేయాలి? ఇప్పుడు అడుగుతున్నా, ఇది ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో ఒక మాజీ మంత్రి. మేము కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు తప్పితే ఎందుకు పనికిరావరా, మీ అమ్మా నాన్న ఏడుస్తారు, సమాజం చీ అంటుంది అని చెప్పాం. ఇప్పుడు అడిగితే ఏమన్నా 8వ తరగతి తప్పావు ఏమవుతావు, 10వ తరగతి తప్పావు ఏమవుతావు అంటే నేను కొడాలి నాన్న అవుతా, నేను మంత్రిని అవుతాను అంటున్నాడు. ఇంకోడెవడో బెట్టింగ్లు వేస్తాడు. వీళ్ళందరూ మంత్రులా? ఆ భాష ఏంటి? భాష అంటే మీరు అసభ్య అశ్లీలాలని క్యాసినోలు పెట్టి, అసభ్య భాష పెట్టి, అసభ్యతను అశ్లీలతను లీగలైజ్ చేస్తారా? మీరు చేయరు, చేయకూడదు కూడా. ఇవాళ అతని మీద పోటీకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి
ఎన్ఆర్ఐ అనేది పేరు. ఆయన తండ్రి కూడా అక్కడే పుట్టి పెరిగాడు, అతనే అక్కడ పుట్టి పెరిగాడు. అన్కండిషనల్గా ఒక క్రిస్టియన్ గర్ల్ని ఈ రాజకీయాల కోసం చేసుకోలేం. 25 ఏళ్ళ నాడు ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇవాళ వాళ్ళ పిల్లలకు కూడా అదే మతంలో చేశాడు. మరి నువ్వు అదే క్రిస్టియన్ ఓట్లు పొందావు, అదే ఎస్సీ ఎస్టీలు, నా ఎస్సీలు నా ఎస్టీలు నా చెల్లెమ్మలు అన్నావు కదా. నీకున్న ఆడపిల్లల్ని నువ్వు ఎవరికిచ్చి చేయబోతున్నా రేపు? నువ్వు సమాధానం చెప్పు. ఇదే మాట నేను మన ముఖ్యమంత్రిని అడుగుతాను. నీకు ఇద్దరు ఉన్నారు కదా, నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నావు, నీ పిల్లల్ని ఎవరికి ఇచ్చేస్తా చెప్పు? అలా చెప్పలేని వాడివి, పరదాలు కట్టుకు తిరిగేవాడివి, సిగ్గు ఉండాలి పోటీ చేయటానికి. నీ వలన కొన్ని కుటుంబాలు ఒక రాష్ట్రమే ఏడుస్తాను. 29 గ్రామాలు ఏడవటం ఏముంది? మీరు అన్నట్లు ఆడ భూములు ఎక్కడికి పోవు, ఆడ కష్టం ఎక్కడికి పోదు. అది మనం పక్కన పెడదాం. అసలు ఏ ముఖంతో నువ్వు తెలుగు మాట్లాడలేవు, ఇంగ్లీష్ మాట్లాడలేవు, పదాలు ఉచ్చరించలేవు, ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టలేవు. అసలు నువ్వు నా ముఖ్యమంత్రిని నేను ఉదాహరించడానికి కూడా, నీ పేరు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే. ఇప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే సంబోధించారు తప్ప అదే ఆయనకున్న సంస్కారం. ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సంస్కారం కలిగిన వ్యక్తిని కాదు. అతని తండ్రి వల్ల నేను తీవ్రంగా నష్టపోయాను. కాబట్టి అసలు నేను నష్టపోవడం కాదు, ఈ రాష్ట్రమే ధ్వంసం అయిపోయింది. ఎవరికైనా భయం ఉందా? పని చేస్తున్నాడు ఎవడన్నా? సిగ్గు ఉందా? గతంలో కూడా రారాసుల వారి రక్త చరిత్ర రాశారు. ఇసుక పెరిగింది, మద్యం అబద్ధాలు ఇప్పుడు ఇంకో మాట అడుగుతాను నేను. మద్యపాన నిషేధాన్ని నిషేధిస్తాను అన్నా. అసలు ఆయన చేయని ప్రామిస్ ఏమీ లేదండి అప్పట్లో. అసలు అతను చేయటం కాదు. కేసీఆర్ హైదరాబాద్లో బీచ్ పెడతానన్నాడు. సముద్రంలో ఏం చోట బీచ్ ఏంట్రా అని ఎవడన్నా అడిగాడా? నమ్మారు. అలాగే ఈయన చెప్పాడు. నమ్మే వాళ్ళకి సిగ్గు ఉండాలి, చెప్పేవాడికి సిగ్గు ఉండదు. నమ్మేవాళ్ళకి ఇప్పటికీ మీరు అన్నారు నా ఎస్సీ నా బీసీ అని చెప్పేసి ఏదో వలకపోస్తున్నాడు ఇంట్లో పిల్లలకి అంటాడండి. నమ్మే వాళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. నువ్వు ఎస్సీ బీసీ అయితే అసలు వాళ్ళకి నువ్వేం చేశావు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అసలు నువ్వేంటి పథకాలు పెట్టానన్నావు? అసలు నీ పథకాల పేర్లు మార్చావు. 11 లక్షల కోట్లు అప్పు చేశాడండి. అప్పు సంగతి తర్వాత పెడదాం. అసలు నువ్వు కొత్తగా ఇచ్చినవి ఏంటి? ఇచ్చిన వాటిని తొలగించావు. వీళ్ళకి తెలియద్దు. అమ్మఒడి అని ఆవిడ అకౌంట్లో వేసావు. మరి ఫీజు ఎవడు కడతాడు? మద్యపాన నిషేధం అన్నావు. ఇప్పుడు నిన్న 25,000 కోట్ల దాని పేర్లు మనకు తెలియవు కదా. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఆ డ్రగ్స్ను కాపాడుకోవడానికి నీ పోలీస్ యంత్రాంగం అంతా తాపత్రయపడింది, కానీ ఇది ఎవరిది అని అడగగలిగిందా? అడగలేనంతగా ఐపీఎస్లు ఐఏఎస్లకు సిగ్గు ఉండాలి. అసలు ఆ పరీక్ష ఎలా పాస్ అయ్యారు వీళ్ళు? ఆ పోస్టుల్లోకి ఎలా వచ్చారు? ఒక లెక్చరర్గా ఒక టీచర్గా నాకు అలా అనగలిగే హక్కు ధైర్యం నాకు ఉంది. ఇలాంటి వాళ్ళకి కానీ మేము పాఠాలు చెప్పింది. గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళని మేము ఉదాహరించి మా కాలేజీలో చదివాడని గర్వంగా చెప్పుకుంటాం. ఆయనకు మేము అండగా ఉన్నామని గర్వంగా చెప్పుకుంటాం. అలాగే ఆయన పోటీగా ఎవడో వచ్చాడు, మా నాన్న అంటాడు. ఆ నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? టీలు అమ్ముకుని ఇడ్లీలు అమ్ముకున్నాడు. అలాంటి ఆయన రాజకీయాల్లో ఎవరిని పట్టుకుని ఎదిగాడు? కులంతో ఎదిగావా? ఒక పార్టీతో ఎదిగావా? అయిపోయింది. ఆయన సంపాదించి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చాడు. ఈయన గుడివాడ వెళ్ళగానే వెళ్ళాం ఈ బొడ్డాన్ని గెలిపిద్దామని. మీరు వర్క్ చేశారు. ఎందుకు చెయ్యం? ఏమ్మా మీరందరూ ఇవాళ పుట్టి పెరిగారు. మేము 1977లో మొదటి ఎలక్షన్లోనే ఈ దేశం మొత్తం ఎడితిరిగిందో మేము అటే ఉన్నాం. మా ప్రొఫెసర్స్ అవే నేర్పారు. విలువలతో కూడా రాజకీయం చేశారు మీరు అప్పట్లో. ఖచ్చితంగా. నేను ఒక ఫెమినిస్ట్గా ఈ సుశీల కౌశిక్ వీళ్ళందరితో షేర్ చేసుకున్నాను. అయితే అవన్నీ ఉపయోగం ఏంటి? ఇవాళ రక్షణ ఎక్కడుంది? అమెరికాలోని మిస్సెస్ బిల్ క్లింటన్ ఆవిడకే దిక్కుదేవడం లేదు. అవునా? కొంత ఆవేదన అయితే ఉందా? రాష్ట్రం చూస్తే ఇలా చూస్తే కొంత ఆవేదన అయితే ఉంది. రాష్ట్రం చూస్తే బాధ, దుఃఖం. అలాగే స్త్రీల విషయంలో 33% రిజర్వేషన్ కోసం అసలు స్త్రీలు అడుక్కోవటం ఏంటి? జనాభాలో 50% దాటాం. అసలు 50% మాకు రిజర్వేషన్ ఉండి మాకన్నా తక్కువ ఉన్న వాళ్ళు అడుక్కోవాలి మమ్మల్ని. అదే మీరే. మేము 33 అని అడగటం ఏంటి? అసలు అది రాకుండా మీరు అరికట్టడం ఏంటి? మిమ్మల్ని మేము అణగదొక్కలేకపోవడం ఏంటి? ఇవన్నీ ఏంటి? చెప్పండి జవాబులు. అడిగితే ఓ టెర్రరిస్ట్ అని చెప్పి జైలు వేస్తానే నాకు పోయేదేం లేదు. మాది అంతరించే తరం, మీరు ఎదగాల్సిన వాళ్ళు. కొత్త తరానికి ఏం చెప్తారు? ఉద్యోగాలు చూపిస్తారా? లేవు. చదువులు చెప్పిస్తారా? లేదు. అభివృద్ధి చూపిస్తారా? లేదు. ప్రభుత్వ స్థలాలు చూపిస్తారు. నువ్వు తాకట్టు పెట్టుకోవడానికి సిగ్గు లేదు? నీకున్నాయి, నీ భార్య పేరు ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి పోషించు జనాన్ని. అప్పుడు నీ పేరు కీర్తిగా.
ఏంటి నీకేం హక్కు ఉంది విలువైన స్థలాలు తాకట్టు పెడతావు? వినడానికి కూడా అసభ్యంగా ఉంది. ఆ తాకట్టు పెడితే నువ్వు ఎందుకు పెట్టావని అడగరే.